హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసు పవన్ వ్లాగ్స్. ఈరోజు మనము మల్టీగ్రెయిన్ సిర్లాక్ అట్ హోమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. మార్కెట్లో దొరికే సిర్లాక్ కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుందండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నాను. అలాగే కొద్దిగా కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, హాఫ్ కప్ బాదం అండ్ గోడంబి తీసుకున్నాను. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ పెద్ద బౌల్లోకి ముందుగా తీసుకున్న 1 kg రైస్ యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ పెసరబ్యాళ్ళని యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ కప్ కందిబ్యాళ్ళు, హాఫ్ కప్ ఉద్దిబ్యాళ్ళు యాడ్ చేసుకున్నానండి. ఈ విధంగా తీసుకున్న రైస్ బ్యాళ్ళని వాటర్లో శుభ్రంగా కడిగి 1 అవర్ బాగా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఉగ్గు అనేది చాలా టేస్టీగా వస్తుంది. 1 అవర్ తర్వాత నానబెట్టుకున్న రైస్ బ్యాళ్ళని బాగా కడిగి వాటర్ తీసేసుకోవాలి. సో ఇక్కడ వాటర్ తీసుకోవడానికి ఒక స్ట్రైనర్లో వేసి ఒక 5 to 10 minutes అలాగే వదిలేయాలండి. అప్పుడే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా స్ట్రైన్ చేసుకున్న రైస్ని ఒక క్లాత్ పైన వేసుకొని కంప్లీట్గా డ్రై చేసుకోవాలండి. మనకు బాగా పొడి పొడి అవ్వాలి. ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న రైస్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ మనం బాగా ఆరబెట్టుకోవాలండి. రైస్ అంతా బాగా పొడి పొడిగా రావాలి. అప్పుడే మనకు ఉగ్గు అనేది బాగా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, రైస్ అంతా ఎంత పొడి పొడిగా ఉందో. ఇలా ఉంటేనే మనకు ఉగ్గు అనేది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు తినడానికి. లేకుంటే అది బూజు పట్టి త్వరగా పాడైపోతుందండి. సో మనం బాగా డ్రై చేసుకోవాలి రైస్ని. ఈ విధంగా పొడి పొడిగా ఉన్న రైస్ని ఒక ప్యాన్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇక్కడే మనకి మెయిన్ ప్రాసెస్. రోస్ట్ చేస్తేనే ఉగ్గు టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లస్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఈ విధంగా 5 to 10 minutes హై ఫ్లేమ్లోనే బాగా రోస్ట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో రోస్ట్ చేసాక రైస్. ఈ విధంగా రోస్ట్ చేసుకున్నాక ఈ రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి. అలాగే మిగతా రైస్ని అంతా కూడా హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. రోస్ట్ చేస్తున్నప్పుడు బ్యాళ్ళు అనేవి కొంచెం మెత్తగా అయ్యి మళ్ళీ డ్రై అవుతాయండి. సో మనము త్వరగా ఆఫ్ చేయకూడదు, బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న రైస్ని అంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలండి. అలాగే మిగతా రైస్ని కూడా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్యాన్లోకి ముందుగా తీసుకున్న హాఫ్ కప్ బాదం గోడంబిని కూడా మీడియం ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవేం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం డైరెక్ట్గానే రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఖచ్చితంగా యాడ్ చేయండి. అలాగే వేడిగా ఉన్న పెనంలోకి 1 teaspoon జీలకర్రని యాడ్ చేసుకొని ఒక 1 minute ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇదేం ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. జీలకర్ర యాడ్ చేయడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు, బాగా ఈజీగా అరుగుతుంది. సో ఎక్కువగా తింటారు, వెయిట్ గెయిన్ కూడా అవుతారు. అలాగే ఇక్కడ నేను 1/2 teaspoon వామ్ కూడా యాడ్ చేస్తున్నాను. వామ్ యాడ్ చేయడం వల్ల వాళ్ళకి డైజెషన్ అనేది చాలా ఈజీగా అవుతుంది. నెక్స్ట్ వీటినంతా బాగా చల్లార్చుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న గ్రెయిన్స్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా సరిపోయే క్వాంటిటీ మిక్సీలో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని డైరెక్ట్గా కాకుండా ఒక జల్లెడలో వేసుకొని మరి జల్లించుకోవాలి. అప్పుడే మనకు మెత్తటి పౌడర్ వస్తుంది. లేకుంటే అక్కడక్కడ గ్రెయిన్స్ ఉండి పిల్లలకి కష్టం అండి. సో ఈ విధంగా మనము నిదానంగా ఓపికగా ఇలాగా స్ట్రైన్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా రైస్ అంతా కూడా మిక్సీ పట్టుకొని జల్లెడతో జల్లించుకోవాలండి. ఈ విధంగా మొత్తం ఉగ్గునంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా రైస్ని అంతా మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనము ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఈ పౌడర్ అంతా. అప్పుడే పిల్లలు ఈజీగా తింటారండి. అండ్ వాళ్ళకి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేయడం వలన. ఇలా చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో యాడ్ చేసుకొని మనము
6 మంత్స్ వరకు నిల్వ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ ఉగ్గు అనేది మా పాపకి అట్లీస్ట్ ఒక 45 డేస్ వరకు ఉంటుంది. సో అందుకే నేను ఒక 45 డేస్కి వన్స్ అలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. చూసారు కదా, హోమ్ మేడ్ సిర్లాక్ ఉగ్గు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ పౌడర్తో ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 టీ స్పూన్కి ఇలాంటి చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఉగ్గుకి 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉగ్గు పౌడర్ ఈ విధంగా అంతా బాగా వాటర్లో మిక్స్ అయ్యాక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని మనకు ఒక కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 ఇయర్లో పిల్లలకి సాల్ట్ ఏం అవసరం లేదండి. 1 ఇయర్ నుంచి మీరు సాల్ట్ యాడ్ చేయొచ్చు. అలాగే నెయ్యి అయితే ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు. నెయ్యి యాడ్ చేయడం వల్ల వాళ్ళకి టేస్ట్ నచ్చుతుంది. అప్పుడు వాళ్ళు కొంచెం కూడా వదలకుండా మొత్తం తింటారు. అలాగే వెయిట్ కూడా హెల్తీగా గెయిన్ అవుతారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గుని పిల్లలకి తినిపించామంటే వాళ్ళు హ్యాపీగా తింటారండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.